నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలోని ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి పాదాచారులకు ఇబ్బందులు లేకుండా చేయాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు. పరకామణి నిందితుడు రవికుమార్ కి ప్రాణహాని ఉంది, వెంటనే పోలీస్ కస్టడీకి తీసుకోండి. పరకామణి వ్యవహారంలో కంప్లైంట్ ఇచ్చిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి. డీజీపీ వెంటనే విచారణ జరిపించాలి. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్. శుక్రవారం పెద్దపంజాని మండలం అప్పినపల్లి వద్ద కారుతో సహా ఎర్రచంద్రం దుంగలు స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి పాదాచారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం ఉదయం నగరంలోని గరుడా సర్కిల్, రుయా సర్కిల్, జూ పార్క్ రోడ్డు తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఫుట్పాత్లను ఆక్రమించి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు ఏర్పాటు చేయడంతో పాదాచారులకు ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. జూ పార్క్ వెళ్లే మార్గంలో కూడా టిఫిన్ బండ్లు ఎక్కువగా ఉన్నాయని, వారు వ్యర్థాలు రోడ్డు పక్కనే పడేస్తున్నారని అన్నారు. దీనివలన వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, హెల్త్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ఫుట్పాత్లపై ఉన్న బండ్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మధు, డిఈ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందరపు మురళి డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మృతి పెద్దల పాపపు ఆటలో ఓ ఘట్టంగా ఆయన అభివర్ణించారు. సతీష్ మృతి హత్య లేక ఆత్మహత్య అన్నది ప్రజలకు వెల్లడి చేయాలని ఆ ప్రకటనలో కోరారు. పరకామణి అవినీతి వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము ముందు నుంచి కోరుతున్నామని కందరపు మురళి గుర్తు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ వల్ల గరిష్టమైన ప్రయోజనం నెరవేరుతుందన్నారు. కేసు పూర్వాపరాలు అనేక అనుమానాలకు తావిస్తుందని, ఈ కారణంగానే తాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరామని గుర్తు చేశారు. పరకామణి వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని, విచారణలో పారదర్శకత పాటించాలని, నిందితులు ఎంతటి వారైనా శిక్షించేటట్టుగా వ్యవహరించాలని కందరపు మురళి సూచించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన లేదా పరకామణిలో బయలుపడినటువంటి అనేక అంశాలకు సంబంధించి అన్ని కోణాల్లో లేదా అన్ని పార్శ్వాలలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసు ద్వారా కాదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ సమగ్రంగా జరిగితే అసలు దోషులు ఎవరు, వాళ్ళు ఎంతటి వాళ్ళు, వాళ్ళ వెనకున్నటువంటి పరిస్థితి ఏమి, ఈ తప్పుకు కారకులు ఎవరు, ఇట్లాంటి వాటిని నిర్మూలించడంలో లేదా పరిష్కారం చేయడంలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి సిట్టింగ్ జడ్జితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మేము కోరాం. దురదృష్టం ఏంటంటే ఈ సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. హైకోర్టు సూచన మేరకు ఓ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ విచారణ జరుగుతూ ఉంది. ఈ సందర్భంలోనే ఆనాడు ఫిర్యాదు చేసినటువంటి లేదా ఆ రవికుమార్ అనే నిందితుడిని, పరకామణిలో డబ్బుని తస్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి నిందితుడిని పట్టించిన సతీష్ అనే ఏవిఎస్ఓ, ఆనాడు ఏవిఎస్ఓ ఈరోజు తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి ఓ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇది సహజ మరణమా, అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా, దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏమి అన్న విషయాల్ని సమగ్రంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ పెద్దల పాపపు ఆటలో ఓ సామాన్యుడు బలి అయిపోయాడు. ఆయన కుటుంబం వీధుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ఎవరికీ జరగకూడదు. అందుకనే ఇట్లాంటివి మున్ముందు జరగకుండా ఉండాలనంటే పారదర్శకమైనటువంటి విచారణ జరపాలి. తప్పు చేసినటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కఠినంగా శిక్షించాలి. దానికి అవసరమైనటువంటి పద్ధతులను అనుసరించాలని చెప్పి నేను కోరుతూ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి మీద
సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. నిజానిజాలు భక్తులకి ప్రజలకి వెల్లడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పరకమణి నిందితుడు రవికుమార్ కి ప్రాణహాని ఉందని వెంటనే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని, పరకమణి వ్యవహారంలో కంప్లైంట్ ఇచ్చిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, స్టీల్ కవర్లో కోర్టుకు రిపోర్టు సమర్పించాలని, కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరగడం అనేక అనుమానాలకు తావిచ్చిందని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్ కవర్ లో కోర్టుకు రిపోర్టు సమర్పించాలని, కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిచ్చిందన్నారు. సతీష్ కుమార్ మృతదేహం రైలు పట్టాల వద్ద లభించిందని, ముఖంపై గాయాలు ఉన్నాయని, ఇది హత్యగా అనుమానం కలుగుతోందన్నారు. రైలు కింద పడితే నుజ్జు అవుతారని, ఇలా గాయాలు కావన్నారు. ఇది ఆత్మహత్య, హత్య అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీ ఇమ్మీడియట్ గా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆత్మహత్య అయితే ఎవరు ఒత్తిడి చేశారో, ఎవరు ప్రేరేపించారో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో అతన్ని చాలా మంది బెదిరిస్తున్నారని, భయపెడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. ఒకవేళ హత్య అయితే హంతకులు ఎవరో వెంటనే తెలిసిపోయి ఉంటుందన్నారు. పరకమణి నిందితులు రవికుమార్ ను వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలన్నారు. 2వ తారీఖున స్టీల్ కవర్ లో రిపోర్ట్ ఇచ్చే వరకు పోలీస్ ఆధీనంలో ఉంచితేనే విషయాలన్నీ బయటపడతాయన్నారు. ఈ విషయంలో కంప్లైంట్ ఇచ్చిన సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ ఇద్దరే ముఖ్యమన్నారు. రవికుమార్ కు ప్రాణహాని ఉందని, అందుకే అతన్ని పోలీస్ కస్టడీలో ఉంచాలని అన్నారు. చాలా బాధాకర విషయం. ఏదైతే దేశాన్నే కుదిపేసిన పరకామణి ఇష్యూ ఉందో అది ఇంకొక 10-15 రోజుల్లో నిందితులందరం కూడా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్న సమయంలో ఎవరైతే ప్రధానంగా దానికి కంప్లైంట్ ఇచ్చాడు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనే సబ్ ఇన్స్పెక్టరు, ఈరోజు ఉదయం ఈయన సబ్ ఇన్స్పెక్టర్ ఏవీఎస్ ఆయన ఈరోజు ఉదయం ఆయన అనుమానచితుడు మృతి చెందాడు. అనుమానచితుడు రైలు పట్టాల కాడ మృతి చెందాడు. చూడండి ఒకసారి, ఆయన ముఖం మీద గాయాలు, మొత్తం గాయాలు పూర్తిగా చూడండి. రైలు కింద పడిపోతే ఇలా గాయాలు అవుతాయని ఎవరికి అనుమానం రాదు. రైలు కింద పడితే నుజ్జు అయిపోతారు. ఇలా ముఖం మీద గాయాలు ఎంత చూస్తుంటే హత్యగా అనుమానం అయితే వేస్తుంది. ఇది అనుమానచిత మృతి కాబట్టి పోలీసులు డీజీపీ గారు ఇమ్మీడియట్గా దీని మీద విచారణ పిలిపించి ఇది ఆత్మహత్య తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య అయితే ఎవరు దీన్ని అని ఆయన మీద ప్రెషర్ పెట్టారో, ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉందో, ఎవరైతే ప్రేరేపణ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. గత కొద్ది రోజులుగా తను ఏదో చాలామంది బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారని చెప్పి కూడా సమాచారం ఉన్నట్టు కూడా మాకుంది. ఒకవేళ హత్య అయితే తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి ఎవరు హత్య చేశారో. ఎందుకంటే బాబాయ్నే లేపేసిన వాళ్ళకి ఇవన్నీ పెద్ద లెక్క కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా విచారణ చేయాలి ఇమీడియట్లీగా. డీజీపీ గారికి ఇంకో విషయం చెప్తున్నా, ఎవరైతే పరకామణి నిందితుడు ఉన్నాడో రవికుమార్ ఇమీడియట్గా పోలీస్ కస్టడీ తీసుకోండి. 2వ తారీఖు సీల్డ్ కవర్ రిపోర్ట్ వచ్చే వరకు రవికుమార్ని పోలీస్ కస్టడీలో ఉంచితేనే ఇంకా విషయాలన్నీ కూడా బయటపడతాయి. లేకపోతే ఎందుకంటే ఈ విషయంలో ఇద్దరే ముఖ్యమైన ఉన్నారు. ఒకటి కంప్లైంట్ ఇచ్చిన సతీష్ కుమార్, 2 రవికుమార్. సతీష్ కుమార్ రాజీ అయినాడని చెప్పి గతంలో చెప్పారు. సతీష్ కుమార్ ఏ విధంగా రాజీ అయినాడు సతీష్ కుమార్ చెప్పాలి. సతీష్ కుమార్ రెండోసారి విచారణ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన లేడు. ఇంకా రవికుమార్ కూడా మళ్ళీ ఒకసారి విచారణ పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన సీఏలు ఎస్ఏలు అంతా కూడా విచారణకు వచ్చారని తెలిసింది. కాబట్టి రవికుమార్ కూడా నాకు తెలిసి గతంలో ఎన్నోసార్లు చెప్తున్నాం, అతను కూడా ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. ఇమీడియట్లీ రవికుమార్ని పోలీస్ కస్టడీ తీసుకొని 2వ తేదీ వరకు పోలీస్ ఆధీనంలో పెట్టుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీహార్ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి విజయ పరంపరను కొనసాగించిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ బీహార్ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ను తలదన్నే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమి పార్టీలను అఖండ మెజారిటీతో గెలిపించి భారతదేశానికి నరేంద్ర మోదీ నాయకత్వమే శ్రీరామ రక్ష అని బీహార్ ప్రజలు నిరూపించారని అన్నారు. భారతదేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభంజనం జీవనదిలా కొనసాగుతూనే ఉంటుందన్నారు. బీహార్ ఎన్నికల అనూహ్య ఫలితాలు నరేంద్ర మోదీ సుపరిపాలనకు నిదర్శనమని, బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదని ఒక సమ్మోహన శక్తి అని ప్రతి భారతీయునిలో కలిగిందన్నారు. భారతదేశ ప్రగతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని, భారతదేశంలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజల సౌభాగ్యం కోసం తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణలతో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతూ అన్ని రాష్ట్రాలలో కాషాయం జెండాను రెపరెపలాడిస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన జీఎస్టీ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. భారతీయులందరికీ జీఎస్టీని సరళీకృతం చేయటంలో బీహార్ ప్రజలతో సహా రాబో రోజులలో జరిగే అన్ని దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలలో కాషాయం జెండా కదం తొక్కడం జరుగుతోందన్నారు.
భారతదేశం ప్రగతి పథంలో నడుస్తూ ప్రపంచంలోని అన్ని అగ్ర దేశాలతో సైతం పోటీ పడుతుందంటే కారణం నరేంద్ర మోదీ దేశభక్తి, దైవభక్తి, దూరదృష్టి, రాజకీయ చతురతలే ప్రధాన కారణమని నవీన్ కొనియాడారు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో కూడా విజయదుందుబి మోగిస్తుంది. దానికి ప్రధాన కారణం భారతీయులంతా కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ భారతదేశానికి బీజేపీ శ్రీరామ రక్ష అన్ని వర్గాల ప్రజలను కూడా దగ్గర చేర్చుకొని అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రజలకు దగ్గర అవుతోంది. కాబట్టి నిన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు చూస్తున్నాం. బీహార్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి బీజేపీ రావాలి, ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా మొన్న తీసుకొచ్చినటువంటి జిఎస్టీతో అందరూ లాభపడ్డారు. కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైనటువంటి స్థానాలను గెలుచుకుందంటే ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు బీహార్ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ని తలదన్నే విధంగా ఈరోజు ఫలితాలు ఇచ్చారు. అంటే అది నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి బీహార్ ప్రజలే కాదండి, యావత్ భారతావని జేజేలు పలుకుతోంది. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇవ్వాలి. ఇచ్చేది ఒకే ఒక పార్టీ, బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్నటువంటి విశ్వాసంతో ఈరోజు బీజేపీ ప్రజలు పట్టం కట్టారు. విశ్వవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ప్రశంసిస్తున్నారంటే దానికి కారణం నిజాయితీ. ఈరోజు మిగతా రాష్ట్రాలు కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా యావత్ భారతదేశాన్ని కాషాయం జెండా కప్పేస్తుంది. ఈరోజు కాషాయం జెండా రెపరెపలాడుతుంది. ప్రజలంతా కూడా బీజేపీ పార్టీని స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి జేజేలు పలుకుతున్నారు. జై నరేంద్ర మోడీ గారు, జై బీజేపీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానెల్ టీల్ డాక్టర్ శ్రీధర్, గాలి పుష్పలత, బీజేపీ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, దీపక్ యాదవ్, దస్తగిరి రెడ్డి, శ్రీధర్, బీజేపీ జిల్లా నాయకులు సోము, వేదవతి రాయల్, అనుష, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మొత్తం యావత్ భారతదేశం గర్విస్తూ ఉంది. ఎందుకంటే అభివృద్ధి అజెండా ధ్యేయంగా పనిచేసినటువంటి ఎన్డీఏ కూటమి, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని దాదాపు 190 స్థానాల్లో ఈరోజు విజయడంకా మోగించే అవకాశం కల్పించినట్టు బీహార్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాహుల్ గాంధీ ఎన్ని కుట్రంతాలు పన్నినా ప్రజలు ఓటనే ఆయుధంతో రాహుల్ గాంధీని చెంపపెట్టు ఒకటి ఇచ్చారు. రాబో రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ వరకు ఇదే ప్రభంజనాన్ని భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ ముందుకు పోతుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది. అత్యంత కీలకంగా జరిగినటువంటి బీహార్ ఎన్నికలలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుంటే హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికలు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఒకవైపు, అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి దేశ విభజన కోరుకునేటువంటి పార్టీలన్నీ కూడా ఇండీ కూటమి పేరుతో ఒకవైపు హోరాహోరీగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిన ఇండీ కూటమికి చెంప పెట్టు లాంటి తీర్పును బీహార్ ప్రజలు ఇచ్చారు. ఇవాళ ఉదయం పోలింగ్ ఈవీఎం బాక్సులు తెరిచిన వెంటనే ఏదైతే అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసి ఈ ఈవీఎంల పైన పదే అభ్యంతరం చెప్పిన రాహుల్ గాంధీ విదేశాలకు పారిపోయే విధంగా వీసా ఇచ్చినటువంటి బీహార్ ప్రజలకు మేమందరం కూడా రుణపడి ఉన్నాము. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరింత కాలం అవసరమనే విషయాన్ని గుర్తించడము, అభివృద్ధికి బాసటగా నిలిచినటువంటి బీహార్ ప్రజలకు ఈవీఎంలు పోలింగ్ కౌంటింగ్ తెరిచిన వెంటనే మ్యాజిక్ ఫిగర్ను దాటడానికి సునాయాసంగా దాటించినటువంటి బీహార్ ప్రజలకు ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. జనవరి పండుగ ముందుగానే వచ్చినంత ఆనందంగా ఉంది. ఈరోజు బీహార్ ఎలక్షన్లో మా గవర్నమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అక్కడ ప్రపంచం సృష్టించిన దానివల్ల ఇక్కడ తిరుపతిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నాము. దేశంలోనే అతిపెద్ద పార్టీ, అతిపెద్ద
ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల సంక్షేమ కార్యక్రమాలని గుర్తించి చేస్తున్న పార్టీ. అందువల్ల ఈరోజు బీహార్ ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్కి పట్టం కట్టారు. ముఖ్యంగా బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీజేపీ, జై మోడీ. మంగళం ఆర్టీఓ ఆఫీస్ ఎదురు నుంచి సెట్టిపల్లి రైల్వే గేటు వరకు ఉన్న 100 అడుగుల వెడల్పు రోడ్డును వెంటనే బాగు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆ రోడ్డులో ప్రయాణించిన ఆయన ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను నేరుగా గుర్తించారు. వాహనదారులు ఆర్టీఓ ఆఫీస్ నుంచి సెట్టిపల్లికి వెళ్లాలన్నా, సెట్టిపల్లి గ్రామస్తులు తిరుపతికి రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెట్టిపల్లి రైల్వే గేటు నిర్మిస్తున్న సందర్భంగా అటు వెళ్లడానికి వాహనదారులకు వీలు లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా కల్పించాలనే ఉద్దేశంతో తుడాకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రోడ్ను టీటీడీకి అప్పగించి త్వరలో పనులు పూర్తి చేసేటట్టు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం అమలులో ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పనులో పురోగతి లేదు. సెట్టిపల్లి చెరువు నీటికి ఏర్పాటు చేసిన ఉన్న కల్వర్టును పడగొట్టి కొత్త కల్వర్టు నిర్మించక, కల్వర్టు పక్కదారి సక్రమంగా ఏర్పాటు చేయక కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తుడా చైర్మన్ టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నప్పటికీ పనులు చేపించడంలో తగిన శ్రద్ధ చూపలేదని ఆయన ఆరోపించారు. దీని కారణంగా సెట్టిపల్లి భూములు అభివృద్ధి చేసి అక్కడ వారికి ప్రభుత్వం ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియకు కూడా ఇబ్బందులు ఏర్పడుతోందన్నారు. ఇటు మంగళ వాసులు, సెట్టిపల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఈ రోడ్డును వెంటనే బాగు చేయించాలని, తాత్కాలికంగానైనా గుంతలను పూడ్చాలని సిపిఎం కోరుతోందన్నారు. వర్షం పడితే ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, వీటి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని సిపిఎం మనవి చేస్తోందన్నారు. మంగళం ఆర్టీఓ ఆఫీస్ నుంచి సెట్టిపల్లి రైల్వే బ్రిడ్జి వరకు 100 అడుగుల రోడ్డు నత్తనడకన నడుస్తూ ప్రయాణికులకి నరకయాతన అనుభవం చేస్తూ ఉంది. ఈ రోడ్డుని తుడా పరిధిలో ఉన్నప్పటికీ టీటీడీ అయితే తొందరగా పూర్తి చేస్తుంది, నాణ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో సంవత్సరం క్రితం 2023లో ఈ రోడ్డుని ప్రారంభించారు. అది ఇప్పటి వరకు కూడా నత్తనడకనే నడుస్తూ ఉంది. ఒక బ్రిడ్జి, బాగున్న బ్రిడ్జిని పగలగొట్టి కొత్త బ్రిడ్జి నిర్మిస్తున్నారండి. ఇప్పుడు సంవత్సరం వ్యాప్తంగా ఆ బ్రిడ్జి కట్టింది లేదు, ఆ పక్కన వేస్తున్న రోడ్డు కూడా ప్రయాణికులకు ఏమాత్రం సౌకర్యంగా ఉన్న పరిస్థితి లేదు. తుడా చైర్మన్ ఏమో టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటాడు. అటు టీటీడీ కానీ తుడా కానీ ఈ రోడ్డుని పూర్తి చేయడానికి శ్రద్ధ వహించడం లేదు. ఆ రోడ్డులో కానీ పూర్తయితే మొత్తం తక్కువ దూరంలో మంగళం నుంచి ఇటు తిరుపతి అంతా రాకుండా అటు వెళ్ళిపోతుంది ట్రాఫిక్ మొత్తం కూడా. అదే రకంగా అటు మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ సిఆర్ఎస్ కానీ వాళ్ళందరూ ఇటువైపు రావడానికి, తిరుమలకి వెళ్ళడానికి ఆ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అండర్ బ్రిడ్జి కూడా పనులు పూర్తి అయిపోతున్నాయి. కానీ ఈ రోడ్డు పూర్తి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో మనకు అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వం మేము రోడ్లు బ్రహ్మాండంగా వేస్తాం, మాకు మించిన వాళ్ళు లేరని చెప్తున్న వాళ్ళు ఇంత నరకయాత్ర ప్రజలు అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఉండడం సరైనది కాదు. కొన్ని వివాదాలు, కొన్ని ఇబ్బందులు ఉన్న పరిష్కరించుకొని ఈ రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఆ రోడ్డు కోసం వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తాను. తిరుపతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ జన్మదిన సందర్భంగా తిరుపతి దివ్య హాస్పిటల్ వద్ద ఆయన అభిమానులు మరియు కార్యకర్తలు సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రుయ్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతుంది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి పదవులు అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా రోయ్ హాస్పిటల్ దగ్గర అన్నదానం జరుగుతున్నది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నో పదవులు అలంకరించాలని, మంచి ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి రూరల్ తుమ్మలగుంట నలంద నగర్లోని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవటం గురించి పిల్లలకు వివరించారు. పిల్లలకు చాక్లెట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, విద్యతో పాటు పిల్లలకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తెలియజేశారు. వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు చదువు ఎంతగానో దోహదపడుతుందన్నారు. చదువు యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఎంతగానో ఉందన్నారు.
పిల్లలకు విద్య ఆటల పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటకృష్ణ, మేనేజర్ పుష్ప, ఉపాధ్యాయులు శారద, రాధ, రేవతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నారులకు స్టూడెంట్స్ అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతో ప్రియంగా జరుపుకుంటున్న ఇది ఒక పండుగలాగే చిన్నారులందరూ కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా చాచా నెహ్రూ అని ఎంతో ప్రియంగా పిలువబడే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం అంటేనే ఒక గొప్ప సంబరం. ముఖ్యంగా వారికి పిల్లలంటే విపరీతమైన ప్రేమ. ఒక చిన్న పాప ఆయనకు ఒకరోజు ఉదయాన్నే ప్రియంగా ఒక గులాబీ పువ్వు ఇచ్చిన సందర్భంగా దాన్ని ఎప్పుడు కూడా ఆయన కోటుకు వేసుకొని ఒక అపురూపంగా చూసుకునేవారు. అలాగే పిల్లలందరూ కూడా ఉన్నతమైన విద్య, ఆరోగ్యం అన్నదే వారి అంబిషన్. సో ఈరోజు అటువంటి గొప్పవారిని మనం గుర్తు చేసుకుంటూ మా శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు టీచర్స్ అండ్ అదర్ స్టాఫ్ అందరూ కలిసి కూడా చిన్నారుల్ని మంచి నృత్యాలు అలాగే వాళ్ళందరికీ కూడా ఆట పోటీలు జరిపాం. అందరిలో కూడా కొంచెము మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వారికి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఈరోజు రేపటి పౌరులందరూ కూడా ఈరోజు మన స్కూల్స్లో ఎంతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుంటూ అటు తల్లిదండ్రులు ఇటు టీచర్స్ కృషి ఎంతో అవసరం. సో వీళ్ళందరి సహకారంతో పిల్లలు ఈరోజు మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఎన్నో అన్యూజువల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వారిలో కొరవడిన క్రమశిక్షణ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారి మెంటల్ స్టామినా, రెండోది చిన్న చిన్న వాటికి ఎక్కువగా కృంగిపోవడం, తర్వాత ఒక సమస్యని సరైన కోణంలో ఇట్స్ ఏ రాంగ్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆలోచించడం, దీనికంతా కూడా స్కూల్స్లో ఒక మంచి ఫౌండేషన్, హెల్తీ థింకింగ్. ఒక స్టూడెంటు తన చదువుతో పాటు తల్లిదండ్రుల పట్ల బాధ్యత, అలాగే చదువు నేర్పుతున్న గురువుల పట్ల బాధ్యత, తనకి ఈరోజు ఇంత సహకారం అందిస్తున్న సొసైటీ పట్ల కూడా తన బాధ్యత ఉండాలని గుర్తు చేస్తూ మా శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ మరొకసారి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ and I hope they will make us proud and also their parents feel proud of themselves. Thank you. ప్రపంచ మధుమేహ దినోత్సవం 2025 సందర్భంగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ శ్రీనివాస సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత మధుమేహ పరీక్షా శిబిరాన్ని వినాయక సాగర్ పార్క్, తిరుపతిలో విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 250 మంది లబ్ధిదారులు పాల్గొని మధుమేహానికి సంబంధించిన ముఖ్యమైన పరీక్షలు మరియు వైద్య సంప్రదింపులు పొందారు. ఈ శిబిరంలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c, కంప్లీట్ బ్లడ్ కౌంట్, సీరం క్రియాటిసిన్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలతో పాటు నిపుణులైన ఎండోక్రైనాలజిస్ట్ ద్వారా ప్రత్యేక వైద్య సలహాలు అందించబడ్డాయి. ఈ సందర్భంగా డాక్టర్ లిఖితారెడ్డి మాట్లాడుతూ మధుమేహాన్ని కేవలం నియంత్రించడం మాత్రమే కాకుండా నిపుణులైన ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో సరైన ఆహారం, జీవన శైలిలో మార్పులు, క్రమం తప్పని మానిటరింగ్తో రివర్స్ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అనంతరం డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఎండోకైనాలజీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రతి చోట అందుబాటులో ఉండవని, కానీ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో నైపుణ్యం కలిగిన ఎండోకైనాలజిస్ట్ అందుబాటులో ఉండటం తిరుపతి మరియు రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజలు శ్రద్ధ చూపాలని, నిత్య నడకలు, ఆరోగ్యకర ఆహారం, సమయానికి పరీక్షలతో మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని సూచించారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 250 మంది ప్రజలకు ఉచిత పరీక్షలు మరియు వైద్య సంప్రదింపులు అందించడాన్ని ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రి ప్రతినిధులు గర్వంగా ప్రకటించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ కొనసాగిస్తుందని తెలిపారు. నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే. మీకు అందరికీ తెలుసు, డయాబెటీస్ మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్. మనకి డయాబెటీస్ థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం డయాబెటీస్ మీద అవేర్నెస్ పెంచి ఆ డయాబెటీస్ డిసీజ్ మేనేజ్మెంట్లో మనము ప్రజల్లో అవగాహన పెంచి చక్కగా డయాబెటీస్ వ్యాధి ఉన్నా కూడా అది కాంప్లికేషన్స్ వైపు దారి తీయకుండా వారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ వైద్యుల సలహాలు
మరియు మోతాదుకు తగిన మందులు వాడుకుంటూ వారు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఫర్దర్గా వాళ్ళకి ఆరోగ్యపరంగా కాంప్లికేషన్స్లో వెళ్లకుండా ఆరోగ్యమైన లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనేసి మనము ఈ డయాబెటీస్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఈరోజు మనకి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లిఖితారెడ్డి గారు ఈరోజు మనకి ఆమె ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపు ఉచితంగా చేయబడింది. నమస్తే, నేను డాక్టర్ లిఖిత, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్. ఈ నవంబర్ 14th ఎవ్రీ ఇయర్ మనము వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటాము. దిస్ ఈజ్ జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పేషెంట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండి డిసీజ్ ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసం ఇలా ఇయర్లీ వన్స్ మనం వరల్డ్ డయాబెటీస్ డే చేసుకుంటూ ఉంటాం. ఆన్ దిస్ అకేషన్ మేము ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో ఇవాళ అయితే ఫ్రీ మెడికల్ చెకప్ రిగార్డింగ్ డయాబెటీస్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ఫ్రీ కన్సల్టేషన్స్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అప్ టు November 25th. So please come visit Aster Narayanadri Hospitals and get your health tested. Keep moving and stay healthy. మధుమేహ దినోత్సవంగా ఈరోజు ప్రపంచం మొత్తం జరుపుకుంటోంది. ఎందుకంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ డయాబెటీస్ని అంతమొందించేందుకు ఈరోజు దేశంలో ఉన్న డాక్టర్లందరూ, ప్రపంచంలో డాక్టర్లందరూ నడుము బిగించి ఎన్నో వివిధ రూపాలైనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ని తయారు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈరోజు తిరుపతిలో నారాయణాద్రి హాస్పిటల్ వారిచే ఈరోజు మెగా డయాబెటిక్ క్యాంపుని రూపొందించడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 500 మంది వాకర్సు పాల్గొని వాళ్ళ రక్త పరీక్షలన్నీ చేసుకొని వాళ్ళు ఆరోగ్యానికి బాటలు వేసేందుకు నారాయణాద్రి వారు నడుము బిగించి ఈరోజు ముందుకొచ్చారు. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా అందరికీ అలవాటైపోయింది. అలాంటి దానికి భయపడద్దండి అంటూ నారాయణాద్రి హాస్పిటల్ వారు ముందుకు వచ్చి ఈరోజు వినాయక వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ మేము ఉన్నామంటే ఈరోజు దాదాపు 500 మంది దీని గురించి చెక్ చేసుకున్నారు. పెద్ద పంచాని మండలం గంగవరం మండలం అప్పినపల్లి వద్ద AP 02 CA 9799 నంబర్ గల టవేరా కారుతో సహా ఎర్రచందనం దుంగలను శుక్రవారం ఉదయం గ్రామస్తుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు FRO నారాయణకు తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ వారు పులిచెర్ల నుండి ఎర్రచందనం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో గంగవరం బైపాస్ వద్ద అధికారులు కాపు కాసి కారును వెంబడించగా మదనపల్లి రోడ్డు అప్పినపల్లి వైపున కారు మళ్లించారు. వెంటనే సిఐ మురళీమోహన్ అప్పినపల్లి గ్రామస్తులకు సమాచారం అందించగా గ్రామస్తులు కారును వెంబడించి కారును అడ్డుకున్నారు. కారులోని వ్యక్తులు కారును వదిలి పారిపోయారు. అటవీ శాఖ అధికారులు నిందితుల కోసం గాలించగా వారు పారిపోవడంతో కారుతో సహా 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 6 ఒక వెహికల్ పులిచెర్ల మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది. మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడుతున్నారు. వెంటనే అందరికీ అలర్ట్ చేయడం వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని పెట్టవచ్చు. వెంటనే నేను ఫారెస్ట్ ఏం చేస్తారు, ఫ్లైట్ స్క్వాడ్ సూపర్వైజర్ ఫారెస్ట్ ఏం చేస్తారు 6 ఒక వెహికల్ పులిచెర్ల మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది. మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడుతున్నారు. వెంటనే అందరికీ అలర్ట్ చేయడం వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని పెట్టవచ్చు. వెంటనే నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పరశురాముడు మీ గారికి ప్లస్ DSP గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికి ఇన్ఫార్మ్ చేసి మన రేంజ్ వెహికల్స్ 2 రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఐ గారి వెహికల్ అంతా కదా హైవేలో పెట్టడం. హైవేలో పెడితే వెంటనే పలమనేరు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టేది. మేము హైవేలో ఉన్నాము, సర్వీస్ రోడ్లో కట్టేది మదనపల్లి రోడ్లో ట్రాక్ చేయడం జరిగింది. ట్రాక్ చేసి అబ్బిరిపల్లి క్రాస్ దగ్గర ఇట్లా శంకరాలపేట మీద వాళ్ళ వెహికల్ ఉంది. అబ్బిరిపల్లి క్రాస్ దగ్గర ఒక ఇద్దరు వాళ్ళ స్లో చేసి ఇద్దరు దూకేయడం జరిగింది. ఒక లాక్ గడ అక్కడ వేసేసి వెంటనే రిమైనింగ్ లాక్స్ వెహికల్ ఇట్లా శంకరాపేట రూట్ లో రావడం జరిగింది. అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి సిఐ మురళీమోహన్ గారు మన రామకృష్ణ గారికి తెలియపరచడం జరిగింది. ఇట్లా వెహికల్ వస్తుంది, మీరు వీళ్ళకి అడ్డుపడవాలి. వెంటనే ఆయన స్కూటర్ అడ్డు పెట్టడం జరిగింది. ఆ స్కూటర్ గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది. తర్వాత వెంటనే విలేజర్స్ వెంటనే దాని తరమడం జరిగింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత వెహికల్ వదిలేసేసి అతను పారిపోయింది. మన మురళీమోహన్ గారు చమత్కార కరెక్ట్గా టైంకు మనకు వెహికల్ పట్టుకోవడం కారణం ఏంటంటే మన మురళీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఇవ్వడం, వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది. ఒక ముద్దాయి పారిపోయేటప్పుడు మన విలేజెస్ అంతా వెంటబడడం జరిగింది. కానీ పొరపాటున
పట్టుకోలేకపోయినారు. అంటే వాళ్ళు ఈ పొలాల్లో డ్యూటీ నడిపేదాని వల్ల పట్టుకోలేదు. విలేజర్స్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము తెలుపుతున్నాము. ఎర్రచంద్ర వెహికల్ అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మన వెహికల్స్ పట్టుకోవడం నిరూపించుకోండి. సో మన అప్పిడిపల్లి విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓ కానీ డిఎస్పీ గారు కానీ తెలియపరచుకుని చెప్పడం జరిగింది. అందుకోసం నేను ఈ వీడియో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలోని ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి పాదాచారులకు ఇబ్బందులు లేకుండా చేయాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు. పరకామణి నిందితుడు రవికుమార్ కి ప్రాణహాని ఉంది, వెంటనే పోలీస్ కస్టడీకి తీసుకోండి. పరకామణి వ్యవహారంలో కంప్లైంట్ ఇచ్చిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి. డీజీపీ వెంటనే విచారణ జరిపించాలి. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్. శుక్రవారం పెద్ద పంచాని మండలం అప్పినపల్లి వద్ద కారుతో సహా ఎర్రచంద్రం దుంగలు స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.